నమస్తే, నేను మీ నగేష్. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తీవ్రమైన ఎదురుదెబ్బ కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఆదేశాలు ఒక తీపి కబురు లాంటివని చెప్పవచ్చు. తీపి కబురని ఎందుకు అంటున్నానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి, పంది కొవ్వు, చేపల నూనె ఇలాంటి పదార్థాలను కలిపి లడ్లు తయారు చేయించిందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆరోపణలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఒక శుభపరిణామం, ఆయనకు తీపి కబురు లాంటిదే. ఇంతకీ సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పిందంటే, జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు టీటీడీ, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి, మిగిలిన ముగ్గురు ఈ అందరి పిటిషన్ల మీద ఒక వాదనలు వినింది. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు కాసేపటి క్రితం ఏం చెప్తుందంటే, ఇది కోట్లాది మంది హిందువుల అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలతో ముడిపడి ఉన్న ఒక కీలకమైన, ఒక సున్నితమైన అంశం కాబట్టి ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ మాత్రమే ఇంతటి పెద్ద కేసుకు సంబంధించిన దర్యాప్తుకు సరిపోదు అనే అభిప్రాయాన్ని కేంద్రం తరఫున వ్యక్తం చేశారు. దీంతో సిబిఐ ఆధ్వర్యంలో సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు సీనియర్లు, ఒక కేంద్ర ప్రభుత్వంలోని ఫుడ్ సేఫ్టీ సంస్థకు సంబంధించిన ఒక సీనియర్ అధికారితో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దీంతోపాటు ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ తిరుమల కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా ఆదేశించింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి, మిగిలిన ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చుతూ ఈ దర్యాప్తు స్వతంత్రంగా చేయాల్సిన ఈ దర్యాప్తు అయితే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి చెప్పింది. మొత్తం మీద తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు, జంతువుల మాంసంను కలిపి తయారు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 ఏళ్ళు కూడా భక్తులకు ఈ రకమైన లడ్డూలే పంపిణీ చేశారని అర్థం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు గత 15-20 రోజులుగా చేస్తున్న ఒక ప్రచారానికి సుప్రీంకోర్టు తన నిర్ణయంతో ఫుల్ స్టాప్ పెట్టిందని మనం అనుకోవచ్చు. ఇకపై ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం చేతులకు పోయింది. అంటే ఇటు తెలుగుదేశం, జనసేన, రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎలాగైతే నడిపారో ఈ వ్యవహారాన్ని అంతా ఇప్పుడు తెలివిగా కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకుంది అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకుందని ఎందుకు చెప్తున్నానంటే, ఈ దర్యాప్తు మొత్తం సిబిఐ డైరెక్టర్ ఈయన ఆధ్వర్యంలో జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ బంతి అటు తిరిగి ఇటు తిరిగి, అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ జుట్టు కూడా నరేంద్ర మోడీ చేతికి పోయిందని మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అభిప్రాయపడవచ్చు. జనం కూడా ఇదే అనుకుంటున్నారు. చూద్దాం ఈ దర్యాప్తు, ఈ విచారణ ఏ రకంగా సాగుతుంది. అసలు సుప్రీంకోర్టు ధర్మాసనం తన మొదటి కామెంట్లోనే అడిగినట్లు లడ్డూను టెస్టు పంపించారా, నెయ్యిని టెస్టు పంపించారంటే నెయ్యిని పంపించామన్నారు. లడ్డే లేనప్పుడు ఇక లడ్డూను టెస్ట్ చేసే అవకాశం ఉంది. నెయ్యిని టెస్ట్ చేసిన నెయ్యిని వెనక్కి పంపించినప్పుడు ఇక లడ్డూలో కల్తీ చేసే అవకాశం ఎక్కడుంది? టీటీడీ ఈవో గారు శ్యామలరావు గారు స్పష్టంగా చెప్పారు, నెయ్యిని రిజెక్ట్ చేశామా, నెయ్యి వాడలేదని. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి గారు కానీ నెయ్యిని పంపించి లడ్డూలో కల్తీ చేశారని చెప్పేసి వాళ్ళు అంటారు. సో ఈ రిపోర్ట్లన్నీ బేస్ చేసుకొని సిబిఐ ఈ రిపోర్ట్లన్నీ బేస్ చేసుకొని కొత్త దర్యాప్తు సంస్థ మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించబోతుంది. ఈ దర్యాప్తులో అనేక రకాల కొత్త కోణాలు కూడా వెలుగు చూసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చూద్దాం ఈ కేసుకు సంబంధించి, ఈ దర్యాప్తుకు సంబంధించి ఈ దర్యాప్తు ఎంతకాలం సాగుతుంది, దీంట్లో ఎవరెవరు బాధ్యులవుతారు. నాకు తెలిసి నెంబర్ 1 ఈ నెయ్యిని వాడాము అని చెబితే
నెయ్యిని కొనుగోలు చేసిన ఫస్ట్ జనరల్ మేనేజర్ మార్కెటింగ్, నెక్స్ట్ జనరల్ మేనేజర్ వేర్ హౌసింగ్, ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో ఎవరైతే టెస్టులు చేస్తారో వాళ్ళు, ఆ తర్వాత ఆ సమయంలో ఎవరైతే అడిషనల్ ఈవోగా ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత ఈవో, ఈ చైన్ అంతా కూడా సిబిఐ కేసులు ఎదుర్కొని ఖచ్చితంగా కూడా వాళ్ళు శిక్ష పడే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈవో గారు కల్తీ జరగాలంటారు, ముఖ్యమంత్రి జరిగిందంటారు. ఇప్పుడు టీటీడీ ఈవో గారు ఈ దర్యాప్తు బృందం ముందు కల్తీ జరిగిందా లేదా అనేది స్పష్టంగా ఆయన చెప్పాల్సి ఉంటుంది. మీడియాలో ఒకసారి ఏమో కల్తీ జరిగిందన్నారు, మళ్ళా పాపం ఈవో గారు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది వినాలి. ఎందుకంటే ఆ స్థానంలో శ్యామలరావు గారు ఉన్నా ఇంకొకరున్నా కూడా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను ఆయన అభిప్రాయాన్ని భిన్నంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈవో గారు పాపం ఆ పైనుంచి ఏమొచ్చింటే అది చదివారు. కానీ సిబిఐ ఆధ్వర్యం జరుగుతున్న ఈ దర్యాప్తులో మాట మార్చడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రికార్డెడ్గా నెయ్యి కల్తీ జరిగిందా జరగలేదా అనేది స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్డీడీబీ నుంచి వచ్చిండే ల్యాబ్ రిపోర్ట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దాంట్లో ఇట్ మే బీ అనే అంశాలు కూడా ఎందుకు ఉన్నాయనేది కూడా ఇప్పుడు కొత్త దర్యాప్తు సంస్థ ముందు క్వశ్చన్ మార్కులు రాబోతున్నాయి. సెకండ్ ఒపీనియన్ మైసూర్ నుంచి తీసుకున్నారా లేదా, గజియాబాద్లో కూడా ఒక ల్యాబ్ ఉంది, కేంద్ర ప్రభుత్వంది. ఈ 2 ల్యాబుల నుంచి కూడా ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అనే ప్రశ్న కూడా టీటీడీ ఈవోకు, టీటీడీ అధికారులకు ఎదురు కాబోతోంది. ఈ ప్రశ్నలకు వాళ్ళ నుంచి సమాధానము నాకు తెలిసి స్పష్టంగా రాకపోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ ఇంతవరకు కూడా తీసుకోలేదు. చూద్దాం ఈ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నెయ్యి కల్తీ, లడ్డూ కల్తీ వ్యవహారం దర్యాప్తు ఎన్ని రోజులు సాగుతుంది, ఎవరెవరో పేర్లు తెర మీదకి వస్తాయి, ఎవరెవరు బాధ్యులవుతారు, అసలు ఈ దర్యాప్తు ఏ తీరానికి చేరుతుంది, ఎంతకాలానికి ఒగదెగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది.